ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ పండుగ జాతరను మరిపించింది. వేలాది మంది ప్రజానికం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో దర్శి రోడ్లని పసుపు మాయమయ్యాయి. తెలుగుదేశం జనసేన జెండాలతో యువకుల కేరింతలు, పచ్చ చీరలతో మహిళలు ఉత్సాహం, డప్పుల కోలాటాలు, కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, యువకులు డాన్సులు ఉత్సాహభరితంగా లక్ష్మమ్మ నామినేషన్ పండుగ ఒక వేడుకలా జరిగింది. జనసందోహంతో దర్శి కిటకిటలాడింది. దర్శి నియోజకవర్గంలో ఏర్పడ్డ తర్వాత ఈ రాజకీయ పార్టీ ర్యాలీలో ఇంతమంది మహిళలు పాల్గొన్న చరిత్ర లేదని దర్శిలో పెద్ద టాక్ నడుస్తుంది. దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి ప్రజలు హోరెత్తి దర్శి పట్టణానికి చేరుకున్నారు. నామినేషన్ ర్యాలీ దాదాపు 3 గంటల జన సందోహంతో నిండిపోయి పట్టణమంతా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఈ నింద ఆకాశం పొంగిందా అన్న విధంగా పసుపు సైన్యంతో జన సైనికులతో పట్టణమంతా నిండిపోయింది. మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగం ప్రజలను ఆకర్షించింది. ఈ ర్యాలీలో రాష్ట్ర కాపు లీడర్, యువ లీడర్, క్రేజీ లీడర్ వంగవీటి రాధ పాల్గొనడం ఆ ర్యాలీలో ఆకర్షణగా మారింది. అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీ బాబాయ్ అయిన గొట్టిపాటి రవికుమార్ ర్యాలీలో క్యాడర్ కు ఉత్సాహం నింపారు. ఆయన ప్రసంగం వచ్చిన జనాన్ని ఉర్రతలగించింది. అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, సీనియర్ శాసనసభ్యులు పెద్దలు నరపశెట్టి పాపారావు, పమిడి రమేష్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గోరెంట రవికుమార్ ఇలా ఆశేష ప్రజానికం నాయకులు, కార్యకర్తలతో గొట్టిపాటి లక్ష్మి గెలుపు ఇక ఎవరు ఆపలేరు అన్న విధంగా ప్రత్యర్థులు గుంటెలో రైలు పరిగెత్తే విధంగా నామినేషన్ పండుగకు జనం తరలివచ్చారు. దర్శి నియోజకవర్గంలోని పార్టీ యావత్తు యాంత్రాంగం శ్రమకు వచ్చి పనిచేసే నామినేషన్ ఒక జాతరలా జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన గొట్టిపాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. బ్రదర్, డీజే వెహికల్ కొంచెం ముందుకు పోనీయాలి. డ్రైవర్